Hello all, welcome back to our channel. So in this video we will discuss the explanation of unit number 2, that is industrial disputes and resolution. So in previous videos we have already discussed unit 1 explanation of industrial relationship and labor laws. So ee video lo unit number 2 anedi నేర్చుకుందాం, లైక్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెప్తాను. సో ఎవరైతే యూనిట్ 1 చూడలేదో ఫస్ట్ అది చూడండి, బికాజ్ ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. బికాజ్ మీకు యూనిట్ 1లో బేసిక్స్ నేర్చుకుంటేనే యూనిట్ 2లో మీకు ఈజీగా ఆన్సర్ అనేది అర్థమవుతాయి, ఓకేనా. సో యూనిట్ 2లో ఇండస్ట్రియల్ యొక్క డిస్ప్యూట్స్ ఏంటి, లైక్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో వాట్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, గొడవలు ఎక్కడ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ ఉంటాయి, దాని యొక్క రిజల్యూషన్స్ ఏంటి, దానికి యొక్క సొల్యూషన్స్ ఏంటి అనే దీని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇందులో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డిఫైన్ డిసిప్లైన్, వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిసిప్లైన్, వాట్ ఆర్ ద 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసిప్లైన్ అని ఇలా క్వశ్చన్ అనేది ఉంది. సో డిసిప్లైన్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ది బోత్ సెన్స్, డిసిప్లైన్ రిఫర్స్ టు ఆర్డర్ లైన్స్ దట్ వన్ మెయింటైన్స్ ఎట్ ద వర్క్ స్పేస్. అంటే discipline means attitude that employees have towards organizational rules and regulations. Discipline అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్స్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి, దాన్ని పార్టిసిపేట్ చేయాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని డిసిప్లిన్ అంటాం, ఓకే. మన యొక్క యాటిట్యూడ్ ఆర్గనైజేషన్ మీద ఎలా ఉంటుందో, ఎదుటి వాళ్ళ మీద ఎలా ఉంటుందో, వాళ్ళు పెట్టిన రూల్స్ మీద ఎలా ఉంటుందో దాన్ని మనం డిసిప్లిన్ అంటాం, ఓకేనా. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిసిప్లిన్? టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫాలోస్ రూల్స్, ప్రొసీజర్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ టు అటైన్ ఆర్గనైజేషనల్ గోల్స్. అంటే మన ఆర్గనైజేషనల్ గోల్స్ని అచీవ్ చేయాలి అని అంటే మనకి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటేనే కదా రూల్స్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో అవుతాము. ఫర్ దాట్ పర్పస్ ఆబ్జెక్టివ్ ఈజ్ ద definition of the discipline. Next one, to create an environment where everyone is respected and good human relations are maintained. అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ఫుల్గా గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ఈ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వన్, టు గైడ్ ది ఎంప్లాయీస్ అండ్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్, ఓకేనా. ఎంప్లాయీ రెస్పాన్సిబుల్గా ఉండటానికి కూడా ఈ డిసిప్లిన్ అనేది 100% వర్కౌట్ అవుతుంది, అవునా. టు ఇంప్రూవ్ ద ఎంప్లాయీస్ మోరలీ అండ్ వర్క్ ఎఫిషియన్సీ సో దట్ ప్రొడక్షన్ కాస్ట్ రెడ్యూసెస్ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్స్. అంటే ఒక ఎంప్లాయీ కరెక్ట్గా జెన్యూన్గా వర్క్ని 100% ఎఫర్ట్స్తోని కంప్లీట్ చేస్తే అనుకున్న టైంలో ప్రొడక్షన్ కాస్ట్ మిగులుతుంది, ప్రొడక్టివిటీ అంటే అవుట్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేది మనము పుల్ డౌన్ చేయొచ్చు. ఫర్ దాట్ ఆల్సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ వన్, టు మేక్ ద ఎంప్లాయీస్ బికేమ్ మోర్ టాలరెంట్ అండ్ కోఆపరేటివ్ టువర్డ్స్ ఈచ్ అదర్. మోర్ టాలరెంట్ అండ్ కోఆపరేటివ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ని, ఓకేనా, ఆర్గనైజేషన్లో ఆపోజిట్ పర్సన్స్తో మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ డిసిప్లిన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫర్ దిస్ 5 టైప్స్ డిసిప్లిన్ అనేది ఈజ్ ద ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ మీకు ఏముంది అని అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసిప్లిన్ అడిగాడు కదా. దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసిప్లిన్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ అని 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే వెన్ ద ఎంప్లాయీస్ ఆర్ డిసిప్లైన్డ్ through positive support and reinforcement such as providing satisfactory remuneration, incentives, opportunities for career development, recognition of performance, etc., it is referred as a positive discipline. Disciplining the employees in a positive manner will motivate them to obey the rules and regulations of organization and practice self-control. This positive or constructive approach is adopted to change and correct employee behavior in a supportive manner. అంటే ఈ డిసిప్లిన్ అనేది పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీకి కరెక్ట్గా రెమ్యూనరేషన్,
ఇన్సెంటివ్స్ ఇవ్వడము, డెవలప్మెంట్ అంటే కెరియర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ వేరియస్ సోర్సెస్ నుంచి ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీకి రావాల్సిన తగిన మర్యాదలు, మనీ కానీ, శాలరీ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, పిక్నిక్స్కి కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ఎంప్లాయీకి కూడా 100% వర్క్ చేయాలి, ఇది మన అనే ఆర్గనైజేషన్ అనే ఒక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాంతో 10 గంటలు వర్క్ చేసుకొని అదే మీరు తక్కువ జీతం ఇస్తే వాడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, నేను 100% జెన్యున్గా వర్క్ చేసినా నాకు 100 రూపీసే ఇస్తున్నాడు, చేయకపోయినా 100 రూపీసే ఇస్తున్నాడు అని చెప్పేసి ఉంటుంది కదా. సో నువ్వు ఎప్పుడైతే ఎంప్లాయీకి కరెక్ట్గా వాడిని సాటిస్ఫై చేస్తావో అప్పుడే వాడి నుంచి నీకు బిహేవియర్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుంది, ఇది మనది అని చెప్పి వర్క్ చేస్తాడు. నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, వెన్ ద ఎంప్లాయీస్ ఆర్ డిసిప్లిన్ త్రూ నెగిటివ్ ఎన్ఫోర్స్మెంట్ సచ్ యాజ్ వార్నింగ్స్, పెనాలిటీస్, అదర్ టైప్ ఆఫ్ పనిష్మెంట్, ఇట్ ఈస్ డిఫర్డ్ యాజ్ అ నెగిటివ్ డిసిప్లిన్. సో ఈ నెగిటివ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీకి ఇప్పుడు ఎంప్లాయీ ఏదైనా తప్పు చేసినప్పుడు కరెక్ట్ టైంకి రానప్పుడు పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ, పెనాల్టీస్ వేయడం కానీ, వార్నింగ్స్ ఇవ్వడం కానీ, అంటే లైక్ కోపంగా యాటిట్యూడ్గా వాళ్ళతో బిహేవ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మనదా ఆర్గనైజేషను, వీళ్ళు ఎంత చేసినా కూడా, నేను చిన్న తప్పు చేసినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నాడు. సో ఆ ఫియర్నెస్ అంటే మినిమం స్టాండర్డ్ ఆఫ్ వర్క్ అవుట్ ఆఫ్ ఫియర్ అంటే లైక్ వాళ్ళు ఫుల్ఫిల్గా వాళ్ళు వర్క్ని చేయలేకపోతారు, అవునా. అలా కాకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించేటట్టుగా చేస్తే పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇన్ కేస్ అలా చేయకపోతే అది నెగిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది అని చెప్పి 2 ఆస్పెక్ట్స్తోని డిసిప్లిన్ అనేది డిస్కవర్ చేసినారు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద యాక్షన్స్ కమ్స్ అండర్ ఇన్డిసిప్లిన్, డిస్కస్ ద కాజెస్ ఆఫ్ ఇన్డిసిప్లిన్. వాట్ ఆర్ ద యాక్షన్స్ ఆఫ్ ఇన్డిసిప్లిన్ అంటున్నాడు. అంటే ఇన్డిసిప్లిన్ అని చెప్పనీకే వీడు ఈ పర్సన్ ఇన్డిసిప్లిన్ ఇన్ నేచర్ అంటాం మనం, ఓకేనా. ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే యాబ్సెంటిజం ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. యాబ్సెంటిజం ఈజ్ అంటే ఏంటంటే లేట్గా రావడం, ఫ్రీక్వెంట్గా యాబ్సెంట్ అవ్వడం, ఓకేనా. జెన్యూన్ రీజన్స్ చెప్పకుండా ఫ్రీక్వెంట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్కి కరెక్ట్గా వెళ్ళకపోవడము, ఓకేనా, లైక్ ఒక్కరోజు వచ్చి 3-4 రోజులు యాబ్సెంట్ కొట్టడం, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఇండిసిప్లిన్ ఇన్ నేచర్ అబ్బా అని అంటాం కదా, వాడు ఇండిసిప్లిన్. సో అదొక కారణం. సెకండ్ వన్, పూర్ పర్ఫార్మెన్స్. పూర్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని 100% కంప్లీట్గా వర్క్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 10th రోజు లాస్ట్ సబ్మిషన్ డేట్ అంటాం, ఓకేనా. సో కొంతమంది 10th రోజే ఆ ప్రాజెక్ట్ని చేయాలని చూస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ పూర్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ ద యాక్షన్ విచ్ కమ్స్ అండర్ ద ఇండిసిప్లిన్ కదా, అవునా కదా. ఇప్పుడు నీకు ఒక వర్క్ని అసైన్ చేసినామంటే చెప్పిన టైంలో నువ్వు వర్క్ ఫినిష్ చేయడంని ఈజ్ ద డిసిప్లిన్ క్యారెక్టర్, డిసిప్లిన్ బిహేవియర్ అంటాం. అలా చేయకపోతే దాన్ని మనం ఇండిసిప్లిన్ అని అంటాం కదా. నెక్స్ట్ వన్, మిస్కండక్ట్ అని అంటున్నాం. మిస్కండక్ట్ అంటే ఏంటండి, డ్యామేజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఓకేనా. థెఫ్ట్ కానీ, ఫాల్స్ రికార్డ్స్ ఇవ్వడం కానీ, పంచింగ్ ద టైం కార్డ్ కానీ, లైక్ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అంటే తప్పు పనులు చేసినప్పుడు, లైక్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు, ఓకేనా, లెక్కలు కరెక్ట్గా చూపించినప్పుడు, ఇట్లాంటివన్నీ కూడా ఇండిసిప్లిన్ నేచర్ కిందికే వస్తాయి. నెక్స్ట్, ఆన్ ది జాబ్ బిహేవియర్. ద వేరియస్ ఇండిసిప్లినరీ బిహేవియర్స్ ఆన్ ది జాబ్ ఇంక్లూడ్ ఫైటింగ్, సెక్సువల్ హరాస్మెంట్, స్లీపింగ్, స్మోకింగ్, కేర్లెస్నెస్, క్యారింగ్ వెపన్స్, క్యారింగ్ ఆల్కహాల్, గ్యాంబ్లింగ్, ఇంటాక్సికేషన్ ఎక్సెట్రా. అంటే కొంతమంది బిహేవియర్ కూడా మంచిగా ఉండదు, లైక్ ఎప్పుడు కొట్లాడబడాల్సిన నేచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మనం వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా దెర్ ఆర్ సర్టన్ పీపుల్ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ బిహేవియర్స్, డిఫరెంట్ ఎమోషన్స్. కొంతమంది కామ్ అండ్ కూల్గా ఉంటారు, కొంతమంది హైపర్ ఓవర్ యాక్టింగ్గా ఉంటారు, కొంతమంది బాగా కోపిస్టోల్లాగా ఉంటారు. సో ఎప్పుడు కొంతమందికి ఏమో ఫైటింగ్ ఉంటుంది, కొంతమంది ఏమో సెక్షువల్ హరాస్మెంట్ చేస్తారు, గర్ల్స్ని కానీ లేడీస్ని కానీ. స్లీపింగ్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్ చేసుకుంటూ ఆర్గనైజేషన్లోకి రావడం కానీ, కేర్లెస్నెస్ ఉండడం కానీ, వెపన్స్ని క్యారీ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ బిహేవియర్ ఉన్న వాళ్ళని మనం కూడా ఇండిసిప్లిన్ ఇన్ నేచర్ అని అనవచ్చు, ఓకేనా. ఇవన్నీ మీరు హైలైట్ చేసుకుంటూ ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇండిసిప్లిన్ అన్నాడు. అంటే ఇండిసిప్లిన్ ఒక పర్సన్లోకి రావడానికి వాట్ ఆర్ ద కాజెస్ అని అంటున్నాడు. ఫస్ట్ వన్, ప్లేసింగ్ ఎ ఇండివిజువల్ ఆన్ ఎ జాబ్
which is not suitable for his or her behavior and experience and qualification. అంటే వాడి క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన జాబ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇండిసిప్లిన్. ఇప్పుడు మీకు మ్యాథ్స్ రాదు, మీరు పోయి మ్యాథ్స్ టీచ్ చేయండి అని చెప్తే మీరు టీచ్ చేస్తారా? ఇట్ ఈస్ ఇండిసిప్లిన్. అంటే అది ఒక రీజన్ అవుతుంది కదా. నెక్స్ట్ వన్, ఫేవరెటిజం అండ్ ఇన్కరెక్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, వై అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ రెగ్యులర్గా టైం టు టైం వస్తాడు, 100% జెన్యూన్గా వర్క్ చేస్తాడు, లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నేచర్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ మేనేజర్ అనేది వై అతన్నే పొగుడుతుంది. అట్లాంటప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, మనం ఎంత చేసినా కూడా ఫేవరెటిజం బయాస్డ్గా ఉన్నారు, వీళ్ళకి చేసి చేయొచ్చు లేకపోతే మనకు ఎందుకులే అనుకుంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఇండిసిప్లిన్ అనమాట. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయీస్కి టాప్ మేనేజ్మెంట్కి కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ఒక రీజన్ ఆఫ్ ఇండిసిప్లిన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము కాలేజ్లో వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా మనం ప్రిన్సిపల్తో మాట్లాడడం. ఫస్ట్ దానికి టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, తర్వాత వాళ్ళందరితో మాట్లాడినాకనే ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ లేకపోతే ఏమనిపిస్తుంది అని అంటే కాజ్ అంటే ఇండిసిప్లిన్కి దారి తీస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, supervisors inability to use right techniques to give subordinate efforts, guide them effectively. లైక్ ఒక వర్క్ని మనం ఎలా చెయ్యాలి అని చెప్పేవాడే సూపర్వైజర్. ఆ సూపర్వైజర్కే కరెక్ట్గా తెలియనప్పుడు, ఒక ఆర్గనైజేషన్లో ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి వర్క్ చెప్పాలి అని తెలియనప్పుడు ఇండిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్, absence of appropriate rules or existence. లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఒకవేళ యాబ్సెంట్ అయితే కాజెస్ ఆఫ్ ఇండిసిప్లిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్ హ్యావింగ్ మిస్అండర్స్టాండింగ్, డిస్ట్రస్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు మనకి టీచర్కి ఒక కాన్ఫ్లిక్ట్ కానీ డిస్ట్రస్ట్ కానీ అంటే ఆ పడకపోవడం కానీ ఉన్నప్పుడు మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 100% రాదు. అవునా. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే, ఇఫ్ నీకు నాకు అసలు పడనే పడదు, వి బోత్ ఆర్ ఎనిమీస్ టైప్ ఉంటే మనం ఆర్గనైజేషన్లో ఎలా సర్వైవ్ అవుతాము? కాము కదా. నెక్స్ట్, సూపర్వైజర్ షోయింగ్ బాసీ యాటిట్యూడ్ టువర్డ్స్ సబార్డినేట్. బాసీ యాటిట్యూడ్స్ అంటే ఇప్పుడు నేనే పెద్ద, నాకే అంత తెలుసు అని చెప్పేసి ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా. అలాంటి యాటిట్యూడ్ సబార్డినేట్స్తోనే చూపిస్తే ఏమవుతుంది అంటే ఇండిసిప్లిన్గా ఉండనీకే చేస్తారు. వీడు ఎప్పుడైనా ఓవర్ యాక్షన్ చేశాడు అబ్బా అని అంటాం కదా, అట్లా. నెక్స్ట్ వన్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వర్కర్స్ సచ్ యాజ్ fearfulness, distrusting the superiors, not being able to adjust with others. కొంతమంది ఇంట్రోవర్ట్స్ టైప్ ఉంటారు, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, వేరే వాళ్ళని నమ్మరు, ఏదైనా డౌట్ ఉంటే అడగాలకు మొహమాట పడతారు. ఇట్లాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇండిసిప్లిన్కి కారణమవుతాయి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. లైక్ ఈజీగా రాసేయచ్చు, ఓన్గా రాసేయచ్చు కదా. సేమ్ ఇందులో ఏం మీరు అంత టెక్నికల్గా నేర్చుకోవాల్సింది ఏముండదు. నెక్స్ట్ వన్, మిస్కండక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై మిస్కండక్ట్? వాట్ ఆర్ ద ట్రెడిషనల్ అప్రోచెస్ విచ్ ఈస్ డీలింగ్ విత్ మిస్కండక్ట్ అని అంటున్నాడు. ఓకేనా. మిస్కండక్ట్ అంటే ఏంటంటే అన్లాఫుల్ బిహేవియర్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్ బిహేవియర్ కానీ, ఇంప్రాపర్ రాంగ్ బిహేవియర్ కానీ ఎంప్లాయీ చేస్తే దాన్ని మనం మిస్కండక్ట్ అంటాం. అంటే ఇంటెన్షనల్లీ బిహేవింగ్ అగెయిన్స్ట్ లా ఆర్ పాలసీస్ ఎంప్లాయర్స్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనకి తెలిసి కూడా తప్పు చేయడంని ఈజ్ కాల్డ్ అన్లాఫుల్ బిహేవియర్. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ చేయడం కానీ, వర్కింగ్ అగెయిన్స్ట్ పాలసీస్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్లో స్మోకింగ్ చేయొద్దు కానీ స్మోకింగ్ చేస్తారు, దొంగతనాలు చేయడం కానీ, అసల్ట్ అంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లైక్ ఫీమేల్ వర్కర్స్తోని అసభ్యంగా బిహేవ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేయడంని అన్లాఫుల్ బిహేవియర్ ఆర్ యాక్షన్స్ అంటాం. దాన్ని మనం మిస్కండక్ట్ అంటాం. ట్రెడిషనల్ అప్రోచెస్ టు డీలింగ్ విత్ ఇండిసిప్లిన్ అంటున్నాడు. సో వాట్ ఆర్ ద వేరియస్ ట్రెడిషనల్ అప్రోచెస్ అంటే, ఫస్ట్ వన్ కోర్సివ్ అప్రోచ్ అంటున్నాడు. అంటే ఈ కోర్సివ్ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే మెయిన్లీ డీల్స్ విత్ ఇండిసిప్లిన్. ఓకేనా. ద వర్కర్స్ షుడ్ బి forced to comply with the rules and regulations of the organizations, and the managers or supervisors are required to plan the policies functionally accordingly. అంటే ఈ కోర్సివ్ అప్రోచ్ ఏం చేస్తుంది అని అంటే వర్కర్స్
టైం టు టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తున్నారా లేదా, మేనేజర్స్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్గా పెడుతున్నారా లేదా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వన్, స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. లైక్ ఎవరైనా ఒక పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు, అన్లాఫుల్గా బిహేవ్ చేస్తున్నారు అంటే రైట్ టైంలో స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అలా ఇవ్వకపోతే ఏమవుతుంది, అది కూడా లీడ్ చేస్తుంది కదా, అంటే ఇంకా ఎక్కువ చేయాలి అనిపిస్తుంది కదా వాళ్ళకి కూడా. సో అలా అనమాట. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోర్సివ్ అప్రోచ్ ఏంటంటే ఇన్డెప్త్ కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇది సర్వైవ్ చేయలేదన్నమాట. నెక్స్ట్, forcing or coercion of workers to comply with rules and regulations will result to unfamiliar and impulsive behavior. అంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ని కానీ ఒక ఎంప్లాయీని కానీ ఫోర్స్ఫుల్గా 24 గంటలు మనం వాడిని గుర్తు చేస్తూ ఇది రూల్ అని గుర్తు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఒక టైప్ ఆఫ్ థింగ్ అయిపోయినాక వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి లైక్ ఇబ్బందిగా రావడం కూడా జరుగుతుంది. సో ఫోర్సింగ్, ఒక పర్సన్ని మనం ఎక్కువ ఫోర్స్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది, ఒక సర్టెన్ స్టేజ్ వచ్చినాక వాళ్ళకి కూడా వీళ్ళు ఊక ఇట్లనే చేస్తారు అనిపిస్తుంది కదా. ఇట్స్ లిమిటేషన్స్ అనమాట. లిమిటేషన్స్ అనేది నాట్ ఇంపార్టెంట్, లైక్ అప్రోచ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, జ్యుడిషియల్ అప్రోచ్. జ్యుడిషియల్ అప్రోచ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫెయిల్ టు కంట్రోల్ indiscipline in practical way. Judicial approach turned out to be an after effect approach as it deals with the situation of the occurrence instead of prior actions to control the indiscipline. This will result in a time gap between the event of indiscipline and initiative of corrective action. Though the judicial approach have several limitations, it is widely used in Indian industry. అంటే ఈ జ్యుడిషియల్ అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ తప్పు చేసినాడు, ఓకేనా, తప్పు చేసినాక వాడిని మనం లీగల్గా కోర్టుకి ఎక్కియాలంటే ఇట్ విల్ బి సర్టన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఒక తప్పు చేసినాడు, 2024లో వాళ్ళకి శిక్ష అనేది పడింది వానికి, అంటే 4 years గ్యాప్ అనేది వచ్చింది కదా. అంటే జ్యుడిషియల్గా మనం వెళ్తే సెవెరల్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో మనకి కరెక్ట్గా ఇప్పుడు తప్పు చేసినప్పుడు మనం అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ పనిష్మెంట్ ఇస్తేనే కదా నెక్స్ట్ టైం వాడు చేయకుండా ఉంటాడు. అలా కాకుండా ఇంత గ్యాప్ బిట్వీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందని అంటే ఇట్ విల్ బీ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, అంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో దానికి తగ్గట్టు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 2 అప్రోచెస్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికే ఎక్స్పర్ట్స్ ఈ హ్యూమనిస్టిక్ అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక మేనేజర్కి ఒక ఎంప్లాయీకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఉంటుంది, అవునా. సో దాన్నే హ్యూమనిస్టిక్ అప్రోచ్ అని అంటాము. సో ఈ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే మేనేజర్ అండ్ ఎంప్లాయీస్కి కరెక్ట్గా బిహేవియర్, అంటే కాంటెంపరీ బిహేవియర్ కానీ లేదంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మిస్టేక్స్ చేయకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది హ్యూమనిస్టిక్ అప్రోచ్. ఇది 3 types ఆఫ్ అప్రోచెస్ అనేది ఉన్నాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి what are the various disciplinary guidelines should be followed by HR manager. అంటే డిసిప్లినరీ గైడెన్స్ హెచ్ఆర్ మేనేజర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఏమేమి ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, అడాప్ట్ ఏ ప్రోగ్రెసివ్ డిసిప్లిన్ అప్రోచ్. ఓకేనా. ఈ ప్రోగ్రెసివ్ డిసిప్లిన్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ మేనేజర్ ఉంటాడు. ఇప్పుడు ఎంప్లాయీ తప్పు చేసినప్పుడు మేనేజరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళతో ఎలా లీడ్ చేయాలి అనే దాన్ని డిసిప్లినరీ గైడ్లైన్స్ అంటారు. అంటే ఈ హెచ్ఆర్ అనేటోడు హీ ఆర్ షీ కానీ ఫస్ట్ రిటర్న్ వార్నింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ టైంకి రావట్లేదు, ఓకేనా, అట్లాంటప్పుడు డైరెక్ట్గా అయితే తిట్టడం కాకుండా ఫస్ట్ ఒక రిటర్న్ వార్నింగ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ రిటర్న్ వార్నింగ్ వర్క్ చేయకపోతే తర్వాత సీరియస్ యాక్షన్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఒక ఎంప్లాయీ కరెక్ట్గా టైంకి రావట్లేడు, ఓకేనా, అట్లాంటప్పుడు ఏం చేస్తాడు వీడు ఒక రిటర్న్ వార్నింగ్ ఇవ్వాలి. యూ షుడ్ బి కమ్ రెగ్యులర్లీ టు ద ఆర్గనైజేషన్ అది ఇది అని చెప్పేసి. ఆఫ్టర్ రీడింగ్ దాట్ ఆల్సో ఇఫ్ స్టిల్ లేట్గా వస్తే అప్పుడు సీరియస్ అనేది చేయాలి. ఇది ఒకటి హెచ్ఆర్ యొక్క గైడ్లైన్స్ అనమాట. నెక్స్ట్, ఫోకస్ ఆన్ కరెక్టింగ్
నాట్ పనిషింగ్. ఇప్పుడు ఫోకస్ ఆన్ కరెక్ట్. ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసే తగ్గట్టుగా మీరు ఉండాలి, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నువ్వు తప్పు చేసినావని చెప్పి వాడిని పనిష్మెంట్ చేయొద్దు. ఓకేనా? అన్నెసెసరీగా పనిష్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఎంప్లాయీకి మేనేజర్కి కాన్ఫ్లిక్ట్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? తప్పు చేస్తే నువ్వు ఇలా కాదు నాన్న, ఇలా చేయాలని చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ వన్, గివింగ్ వార్నింగ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఇప్పుడు ఒక పనిని స్టార్ట్ చేయకముందుకే మీరు అందరు తప్పు చేస్తే మాత్రం మీకు దెబ్బలు పడతాయి, మిమ్మల్ని హైర్ చేసేస్తారు, మిమ్మల్ని ఫైర్ చేసేస్తారు, అది అని అంటారు కదా. అంటే అడ్వాన్స్గా మనం వార్నింగ్ ఇవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇమీడియట్ రెస్పాన్స్ అనేది కూడా ఒక హెచ్ఆర్ మేనేజర్ అనేది కూడా చేయకూడదు. నెక్స్ట్, ఇంపర్సనల్ అప్లికేషన్ అంటే ఏంది, ఒక యాక్షన్ని కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవ్వకపోతే దాని మీద పెనాల్టీస్ ఇవ్వడం కానీ, ఓకేనా, ఇలాంటివన్నీ చేయకూడదు. నెక్స్ట్, కన్సిస్టెంట్ యాక్షన్ అంటే ఏంది, ఒకవేళ ఫెయిర్నెస్ ఆఫ్ యాక్షన్ విల్ బి క్వశ్చన్డ్, it now become the responsibility of manager to justify inconsistent action discrimination employees. అంటే కన్సిస్టెంట్ యాక్షన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసినారు, ఒక పర్సన్కి ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చి ఇంకో పర్సన్కి అసలు పనిష్మెంట్ ఇవ్వకపోతే దాన్ని మనం కన్సిస్టెంట్ యాక్షన్ కాదు, అంటే డిస్క్రిమినేషన్ టైప్గా ఉండకూడదు హెచ్ఆర్ అనేటోడు అని చెప్తున్నాడు అంతే. ఓకేనా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఈజీగా మీరు రాసేయచ్చు ఇన్ కేస్ చెప్పాలి అని అంటే. ఇప్పుడు చూడండి, రోల్ అండ్ కంటెంట్స్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ అని అంటున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వర్కింగ్ కానీ, అటెండెన్స్ కానీ, లేట్ కమింగ్ కానీ, లీవ్ తీసుకోవడం కానీ, క్యాజువల్ లీవ్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, స్టాపేజ్ ఆఫ్ వర్క్ కానీ, ఇట్లాంటివన్నీ స్టాండింగ్ ఆర్డర్స్ కిందకి వస్తాయి కదా. సో లైక్ డిఫరెంట్గా మీరు ఒక ఇంకా చెప్పాలి అని అంటే ఎంబీఏ వాళ్ళు చాలామంది జాబ్ చేస్తారు కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది ఇంకా ఎలాబరేట్ చేసి రాసేయచ్చు మీరు. ఓకేనా? ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి. ఓకేనా? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్, నేచర్, స్కోప్, ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ఆథర్స్, కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ అ ప్రాసెస్ that involves the negotiation, drafting, administrative and interpretation of a written agreement between employer and a union for a specific period of time. So a collective bargaining is a method by which trade unions protects and improves the conditions of their members working life. అంటే ఈ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి, ఫస్ట్ దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ టూల్. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందనంటే ఏదైనా వర్కర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు సెటిల్మెంట్ చేయడానికే ఈ కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉంటుంది. సో ఈ కలెక్టివ్ బార్గెనింగ్ బోత్ వర్కర్స్కి అండ్ మేనేజ్మెంట్కి ఎవరైతే ఉన్నారో మీట్ టు డిస్కస్ అపాన్ వేరియస్ వేజెస్ అండ్ బెనిఫిట్స్ టు ఫ్రేమ్ వర్కింగ్ రూల్స్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ది డిస్ప్యూట్స్. ఇప్పుడు ఒక వర్కర్ డైలీ 9 hours వర్క్ చేయాలి, కానీ వీళ్ళు 12 hours వర్క్ చేపిస్తున్నప్పుడు వాళ్ళ తరపున ఒక ట్రేడ్ యూనియన్ వచ్చి మాట్లాడుతుంది కదా, దాన్ని మనం కలెక్టివ్ బార్గెనింగ్ అంటాం. సో ఈ 2 డెఫినేషన్స్లో ఏదైనా ఒక డెఫినేషన్ నేర్చుకొని రాయండి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ కలెక్టివ్ బార్గెనింగ్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ collective bargaining is similar to a poker game, which is the combination of bluff, deception, ability and luck. So ఇది మొత్తం మీ యొక్క లక్ మీద, మీ యొక్క ఎబిలిటీ మీద, మీ యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ వన్ ఏంటి? కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ అ రేషనల్ ప్రాసెస్ విచ్ కాంట్రాడిక్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ రీయునైటెడ్. నెక్స్ట్ వన్ బ్లూ స్ట్రెంత్. అంటే ఈ కలెక్టివ్ బార్గెనింగ్ ఏం చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే లేబర్స్ యొక్క రైట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ. ఎంప్లాయీ హూ సిట్ టుగెదర్ టు నెగోషియేట్ దర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ నెగోసియేషన్ అంటే ఏందని అడుగుతారు. నెగోసియేషన్ అంటే ఏంటి? నెగోసియేషన్ లైక్ తెలుగులో ఎలా చెప్పాలి అని అంటే, I will try to keep one example. Next one, process of negotiation అడగవచ్చు.
ఇది ఒకసారి చూసుకోండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. ఇది ప్రాసెస్ ఆఫ్ నెగోసియేషన్. నెక్స్ట్ వన్ అంటే నెగోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ మన ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక రూల్ పెట్టింది, కానీ మనకు ఆ రూల్స్ నచ్చలేవు. మన తరపు నుంచి కొన్ని రూల్స్ అనేది లైక్ తగ్గించమని, వారిని వర్క్ స్ట్రెస్ని తగ్గించమని కానీ, టైమింగ్స్ని తగ్గించమని కానీ, నెగోసియేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఆర్గనైజేషన్తో డిస్కస్ చేసినప్పుడు ఈ 5 స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక రిమైనింగ్ అని మీరు ఓన్గా రాసేయచ్చు. అందులో అయితే ఏమి లైక్ డిఫికల్టీ అంటే ఏమి ఉండదు. ఇది ఒకసారి చూస్తే సెట్. రైట్ అబౌట్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ అని అంటున్నాం. సో ఈ ఇండస్ట్రియల్ డెమోక్రసీలో వర్కర్స్ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ అంటే ఏందో నేర్చుకుందాం. ఇండస్ట్రియల్ డెమోక్రసీ అంటే ఏంది? స్టేక్ హోల్డర్స్ కానీ, ఓకేనా, ఒక ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ టైప్ ఆఫ్ రైట్స్ అనేది ఉండాలి. లైక్ డెసిషన్ మేకింగ్లో కానీ, ఓకేనా, అథారిటీలో కానీ, రెస్పాన్సిబిలిటీస్లో కానీ, ఈ అందరికీ కరెక్ట్గా అవకాశాలు ఇస్తే దాన్ని మనం ఇండస్ట్రియల్ డెమోక్రసీ అని అంటాం. దాని యొక్క బెనిఫిట్స్ ఏంది, దాని యొక్క ఫార్మ్స్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో అది ఎలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి జనరల్గా రాసిన సరిపోతుంది, నాట్ మచ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 2 explanation of industrial relationship and labor laws. If you are having any further doubts, let me know in the comment section. And లైక్ ఓన్గా రాయడానికి ట్రై చేయండి, సైడ్ పాయింట్స్ పెట్టండి, డెఫినేషన్స్ బాగా రాయండి, ఆథర్ నేమ్స్ గుర్తు పెట్టుకుని సరిపోతుంది, ఓకేనా. సో ప్రీవియస్లో లైక్ యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ గో అండ్ చెక్అవుట్ ఇన్ ద ఛానల్. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Okay, see you all in the next video. Bye bye everyone.